హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటండి బాబు, ఈ వర్షం 2 రోజుల నుంచి కురుస్తానే ఉంది. అందుకే వేడి వేడి చికెన్ కూర చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా యమ్మీగా ఉంటుంది కదా. అందుకే ఈరోజు ఈ చికెన్ కర్రీ చేసుకొని తిందామని చేసుకుంటున్నాను. అండ్ మీకు కూడా చెప్తున్నాను అనమాట. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ ముఖ్యం బిగులు. ఏ కర్రీకైనా ముందు కావాల్సింది ఆనియన్స్, ఆయిల్ అండ్ చిల్లీస్. ఇవి ఉంటే మొత్తం కర్రీయే మార్చేస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే చికెన్ని ముందే మ్యాగ్నేట్ చేసుకున్నాను అనమాట. అందుకే మీకు చూపించలేదు, ఆ వీడియో కూడా క్లిక్ చేయలేదు అనమాట, ఏమనుకోకండి. ఈ ఆనియన్స్, చిల్లీస్ అనేవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఈ చికెన్ కూడా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా యాడ్ చేసుకునే పనే ఉండదండి. అలాగే ఎలాగో వెళ్తున్నారు కదా, ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి అబ్బా. ఓకే, బాయ్.